నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. రాజ్ తరుణ్ పై మరో కేసు పెట్టిన లావణ్య. టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. అతనిపై మరో పోలీస్ కేసు నమోదైంది. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఇవాళ ఉదయం నాసింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి హీరోపై ఫిర్యాదు చేసింది. జూన్ 30న రాజ్ తరుణ్ అతని సహచరులు తన కుటుంబాన్ని బెదిరించారని లావణ్య తన వాంగ్మూలంలో పేర్కొంది. అంతేకాకుండా వారు తమ బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని కూడా ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. దీన్ని అడ్డుకున్న తన తండ్రిపై కూడా దాడి చేశారని, తన పెంపుడు కుక్కను సైతం చంపారని లావణ్య వాపోయింది. ఈ ఫిర్యాదు మొదట హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు చేరడంతో ఆయన ఆదేశాల మేరకు నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ తో పాటు మణికంఠ తంబాడి, రాజశేఖర్, సుషి, అంకిత్ గౌడ్, రవితేజలపై కేసు నమోదు చేశారు. కాగా 2016లో రాజ్ తరుణ్ తో కలిసి కోకాపేట్లో విల్లా కొనుగోలు చేసిన విషయాన్ని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడని, ప్రస్తుతం తాము మాత్రమే ఉన్నామంది. అయితే విల్లాలో తాను నివసిస్తున్న సమయంలో రాజ్ తరుణ్ అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారని, బెల్టులు, గాజు సీసాలతో కొట్టి తాను ధరించిన బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారని లావణ్య ఆరోపించింది. ఇంకా ఆ ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగానే ఈ దాడి జరిగిందని వాపోయింది. ఈ కేసును పోలీసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరి లావణ్య ఆరోపణలపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. కాగా గతంలో రాజ్ తరుణ్, లావణ్యలు పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని కొన్నాళ్ల పాటు తనతో ఉండి ఆ తర్వాత హ్యాండ్ ఇస్తున్నాడని, మరో హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటున్నాడని, తన వద్దకు రావడం లేదని, తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తూ లావణ్య కేసు పెట్టింది. ఈ కేసు కోర్టు వరకు వెళ్లింది. రాజ్ తరుణ్, లావణ్యాల మధ్య గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అయితే గత కొంతకాలం స్తబ్దుగా ఉన్న వీరిద్దరి వ్యవహారం మళ్ళీ ఇప్పుడు లావణ్య కేసుతో తెర మీదకి వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.